చెప్పండి. హాయ్ చెప్పండి రా. అయితే ఉంది. సో మీరు కూడా చెప్పండి. యాడికి పోతాండి మీరు ఇప్పుడు? ఫినిష్ మాల్కా? ఎంతుంది? పెద్దదే. ఏం చూపిస్తారు మా వ్యూవర్స్ కి? ఏ రాండ్రా మీరు కూడా ఇరా. పదండి సార్. ఫాలో కావాలి మాట. గాయస్ నేను మీకు ఇప్పుడు ట్రైన్ చూపిస్తున్నా గాయస్. సో దగ్గరగా మీరు కూడా చూడండి, ట్రైన్ వస్తుంది. ఎంత మాట్లాడతావు నువ్వు? అండ్ ఇప్పుడు నేను మీకు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మనము మాల్కి ఎలా వెళ్ళాలి అనేసి చూపిస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడ కంపెనీ చూపిస్తున్నాను కదా, ఆ కంపెనీ దాటుకుని వెళ్తే సో ఇలా మెయిన్ రోడ్లోకి వచ్చేస్తాం. మెయిన్ రోడ్లోకి వచ్చిన ఫస్ట్ ఎంట్రన్స్లోనే సో మనకి ఇలా అంటే ఇది ఒక కంపెనీ మనకి సో చూపిస్తుంది. అండ్ ఈ కంపెనీ దాటుకొని మనం ముందు కొంచెం వెళ్ళిపోతే సో మనకి మాల్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనము మాల్ దగ్గరకి అయితే వచ్చేసాం గాయ్స్. సో ఇదే మాల్ అయితే, ఈ మాల్ నేమ్ వచ్చేసి ఫినిక్స్ మాల్. అండ్ నేను వీడియోలో అయితే ఫిజిక్స్ మాల్ అనేసి ఎక్స్ప్లెయిన్ చేశాను, సారీ. సో ఈ మాల్ నేమ్ వచ్చేసి ఫినిక్స్ మాల్. మా అక్క అయితే సో ఫినిక్స్ మాల్ అని కరెక్ట్గానే చెప్పింది, నాకు అలా ఫిజిక్స్ మాల్ అన్నట్టుగా అనిపించింది. సో సారీ. అండ్ ఈ మాల్కి మనము కేఆర్పురం నుంచి బస్లో అయినా రావచ్చు, అలాగే ఆటోలో అయినా రావచ్చు. ఈ మాల్ ఉండేది సో మహాదేవ్పురలో అయితే ఈ మాల్ ఉండేది. సో మాల్ లోపలికి అయితే వచ్చేసాం గైస్. అండ్ నేను మీకు చూపిస్తాను అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడప్పుడు. సో మిగతా టైంలో సో మీరు అలానే షాపింగ్ అయితే చూడండి. సో నేను మీకు చూపిస్తాను అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన చోట అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మాల్లో నాకు కొంచెం డిఫరెంట్ అనిపించింది, ఎందుకంటే సో మనకి వేరే మాల్లో అంతా సో అన్నీ ఒకటే దగ్గర అంటే అంతా మిక్సింగ్ ఉంటుంది. సో మనము ఏది కావాలంటే అది షాపింగ్ చేసుకోవచ్చు, లాస్ట్లో బిల్ పే చేస్తారు కదా. సో ఇక్కడ అయితే అలా లేదు, ఒక్క కాస్ట్యూమ్ అండ్ ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక రూమ్ టైప్ అప్లో ఉంది. అంటే ఒక జ్యువెలరీ తీసుకోండి సో లేదా ఒక పర్ఫ్యూమ్ తీసుకోండి, ఇప్పుడు చూపిస్తున్నాం కదా. సో అన్నీ ఒకటే చోటే ఉంటాయి, దాంట్లో ఉన్న డిజైనింగ్ కానీ అండ్ డిఫరెంట్ మోడల్స్ కానీ సో అన్నీ ఒకటే సైడ్ ఉంటుంది. సో అక్కడ కస్టమర్స్ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఏ ప్రోడక్ట్ తీసుకోవాలన్నా సో దాన్ని ఎలా ఉంటుంది, ఆ ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి అనేసి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళే. సో అయితే మనకి వేరే మాల్లో అయితే మనకి ఇలా చెప్పరు కదా. సో మనము అక్కడ కాస్ట్ చూసి తీసుకొని వచ్చేయచ్చు. అండ్ వీడియోస్ షూట్ చేయాలన్నా అలాగే ఫొటోస్ తీసుకోవాలన్నా లోపలికి అలా ఉండదు. సో మనము అవుట్ సైడ్ ఇంకో చూస్తాం కదా, అక్కడ ఇంకునే వీడియో తీసుకొని వచ్చేయచ్చు, లోపలికి వెళ్ళడానికి అలా ఉండదు. ఓకేనా? మనం ఏదైనా షాపింగ్ చేయాలంటేనే లోపలికి వెళ్ళి చూడాలి, అలాగే ఏదైనా మనము కొనుక్కునే రకమైతేనే లోపలికి వెళ్ళి సో ఆ ప్రోడక్ట్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ చూడాల్సి ఉంటుంది, లేదంటే మనము అవుట్ సైడ్ చూసుకొని వెళ్ళిపోవచ్చు.
సో మేము ఈ మాల్లో మీకు చూపిస్తున్నది ఓన్లీ 10% గైస్, అండ్ ఓన్లీ వన్ సైడ్ మాత్రమే నేను మీకు చూపిస్తున్నది. అండ్ చాలా పెద్ద మాల్ ఇది. సో డే ఫుల్ చూడొచ్చు మీరు, డే నైట్ ఫుల్ చూసినా మీకు ఈ మాల్ అంతా తిరిగి సో మీరు చూడలేరు, అంత పెద్ద మాల్ అనమాట. నేను ఓన్లీ 2 అవర్స్ అండ్ వన్ సైడ్ మాత్రమే ఈ మాల్లో చూపిస్తున్నది. గాయ్స్, సో ఇక్కడ మనకి ఒక బస్ పోతుంది కదా, ఈ బస్లో ఇక్కడ మాల్లో వర్క్ చేసే వాళ్ళని సో తోడుకోపోతుందంట ఈ బస్లో. ಬಸ್ಸು ಆಟ ಆಡೋದಲ್ಲ, ಅವರು ಕೆಲಸದವ್ರನ್ನ ಕರ್ಕೊಂಡು ಹೋಗೋದು, ಅದು ಕೆಲಸ ಮಾಡ್ತಾರಲ್ಲ ಒಳಗಡೆ. ఫోటోస్ అవును వీడియో వేయచ్చా మనమా తీసుకోండి వేయచ్చు నేమే అన్నా ఆ పక్కన అండ్ ఇక్కడ బోట్ చూడండి గాయస్, ఎంత క్యూట్గా ఉందో. దీన్ని ఇన్వెస్ట్ చేయడానికి పెట్టారో తెలీదు, లేదా షోకి పెట్టారో తెలీదు. సో నాకు తెలిసినంత మట్టుకి సో మనం కూడా షోకి ఇంట్లో పెట్టడానికి ఏమైనా ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఉంటుంది అనిపిస్తుంది. సో మనం కాస్ట్ పెట్టి తీసుకోవచ్చు అని అనిపిస్తుంది. రండి చూసుకో
బాగుంది ఇయర్ రింగ్. బాయ్లే భలే బాగా హాయ్ చెప్పండి రా. హాయ్ చెప్పరా. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫుడ్ కోర్ట్ గాయ్స్. పైన ఇప్పుడు మనం వెళ్తున్న ఫ్లోర్లో అంతా ఫుడ్ ఉంటుంది. సో మనము ఏ ఫుడ్ కావాలన్నా తీసుకోవచ్చు. ఇక్కడ పిజ్జాకి మాత్రం చాలా మంది ఉన్నారు. సో పిజ్జాకి వెయిట్ చేసి మరి చాలా మంది క్యూలో వెయిట్ చేస్తున్నారు. అండ్ ఏ ఫుడ్ కావాలన్నా దొరుకుతుంది ఇక్కడ. అండ్ ఫుడ్ పక్కలోనే మనకి ఒక జ్యువెలరీ షాప్ ఉంటుంది. సో ఇక్కడ జ్యువెలరీ ఏది కావాలన్నా తీసుకోవాలన్నా సో కాస్ట్ మాత్రం చాలా ఉంటుంది. అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. కాస్ట్ ఎక్కువ ఉంటే సో క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇంకా చెప్పాను కదా, సో పిజ్జాకి మాత్రం చాలా మంది క్యూలో ఉండి వెయిట్ చేస్తున్నారు. సో వేరే ఏ ఫుడ్కి అంతగా ఎవరు వెయిట్ చేయలేదు. చూడండి ఇక్కడ మనము ఇందులో చూసి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఏమన్నా కానీ. అంటే ఒక బోర్డ్ టైప్లో చూపిస్తుంది ప్రతి ఒక్కటి ఏ ఫుడ్ ఉంది మాల్ అండ్ షాపింగ్ ఎక్కడ చేయాలి. సో ఇలాంటివన్నీ ఒక మాప్ లెక్క చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మాల్లో ఏమేమి ఉందో అంతా సో ఇక్కడ మనము ఒక ఫోన్ టైప్లో ఉంటుంది. సో స్క్రోల్ చేసి ఈ టీవీలో చూడొచ్చు మాల్లో ఏముందో. సో మొత్తం అంతా సో ఇక్కడ స్క్రోల్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చేసి గేమింగ్. చిల్డ్రన్స్కి ఉంది అండ్ పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి గేమింగ్స్. సో ఏ గేమింగ్ అయినా మనము ఇక్కడ టికెట్ తీసుకొని సో మనము ఆడుకోవచ్చు. అండ్ థియేటర్ కూడా ఇక్కడే ఉంటుంది. సో టికెట్ బుక్ చేసుకొని మనము మూవీస్ కూడా చూసుకోవచ్చు. సో ఇదే ఫ్లోర్లోనే ఉంటుంది.
సో ఇంతే గైస్. సో మాల్ బయటకైతే వచ్చేసాం. మేము ఒక 3:34కి వెళ్ళాము. సో ఇప్పుడు మనకి 7 అయింది. ఓన్లీ ఒక 2 అవర్స్ నేను చూపించాను. డే ఫుల్ చూసేదైతే ఉంది. సో మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి. సో చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.